ఒక ఎత్తు. రెండవది ఏంటంటే ఇంతమందికి ఉపాధి అవకాశాలు అన్నటువంటిది పెరుగుతున్నాయి. ఈ సిస్టమ్ అన్నటువంటిది మోడీకి ఉన్నటువంటి నమ్మకం. ఇంకోటి ఈ 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఎక్కడెందుకు నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా జీతం ఈనాడులో చేసేటప్పుడు స్టింగర్గా అయితే మొట్టమొదటి 110 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత లైన్ అకౌంట్లలో ఉన్నప్పుడు 2000 దాకా తీసుకోగలిగాను నేను. తర్వాత నేను స్టాఫర్గా బిగిన్ అయితే సిటీ కేబుల్లో 2000 రూపాయల జీతంతో బిగిన్ అయ్యాయి, 2200 రూపాయలు. 5 ఏళ్లకి నా జీతం 3200కి చేరింది. తేజాలో పనిచేస్తే రిపోర్టర్గా మొదటి ఏడాది జీతం 5000, రెండో ఏడాది 6000, అంటే ఏడాదికి 1000 పెరిగింది అక్కడ. అంటే అంతకుముందు ఏడాదికి 200 పెరిగితే ఇక్కడ 1000. తర్వాత టీవీ 9కి వెళ్తే పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఏడాదికి 1200, 1500 ఇట్లా పెరిగింది. తర్వాత ఎప్పుడో ఈ పోటీ పెరిగాక ఒక్కసారిగా ఏకంగా ఒకసారి 7,500 పెరిగింది, ఒకసారి ఏకంగా 30,000 పెరిగింది శాలరీ. 30,000 ఏంటి, దాదాపు 35,000 పెరిగింది ఏకంగా ఒకేసారి. అంటే పోటీ వచ్చినటువంటి సిచ్యుయేషన్లో నేను ఆ పోరాటంలో దూరగలిగాను. అట్లాంటిది అదే ఏడాది తిరిగేటప్పటికి నేను ₹1,00,000 జీతానికి వెళ్ళాను వేరే చోటుకి. అంటే ఈ అవకాశాలు ఇంతకుముందు ఎన్నేళ్ళు పట్టింది నాకు? 94 నేను ఫీల్డ్లోకి వస్తే 2010 దాకా 60,000 పట్టింది. అది కూడా 60,000 వచ్చింది ఒక్క ఏడాదిలోనే. ఒక్క ఏడాదిలోనే 25,000కి వెళ్ళా 17.5 నుంచి, ఒక్క ఏడాదిలోనే 60,000కి వెళ్ళిపోయా, ఒక్క ఏడాదిలోనే ₹1,00,000కి వెళ్ళిపోయా. అంటే శాలరీ హైక్ ఆ స్టేజ్ ఏంటి, నాకు ఆపర్చునిటీ